విమర్శకులు అర్స్మిల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి నమస్కారం అండి. అంటే ఈ ఫేక్ లెటర్లు, ఫేక్ వీడియోలు, కట్ అండ్ పేస్ట్ వీడియోలు అన్నది ఒకటి, చూపిస్తుంది ఒకటి. అంటే ఎలా చూడాలి? టీడీపీ జనసేన ఏదో ప్రభంజనం రేపొద్దున చేయబోతోంది అని దాన్ని నమ్ముతోంది అధికార పార్టీ, లేకపోతే ఈ అపోహలు సృష్టించే గేమ్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మా జ్యోతి నెహ్రూ గారికి, శ్రీనివాస్ గారికి, మీకు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ హోప్ కూడా పోయిందండి. మొన్నటి వరకు కూడా ఆయన ఈ అబద్ధాలతోటి లేదా పైన ఉన్న వాళ్ళ అండతోటి ఏదో రకంగా కింద మీద పడి గెలవచ్చు, దొంగోట్లతోటి అరాచకం చేసి దుర్మార్గం దాడులు చేసి గెలవచ్చు అనుకున్నాడు. దాని తోడు జనంలో కూడా ఒక రకమైన భయం పెట్టింది 4.5 ఏళ్ళ నుంచి. పార్టీలు నాయకులు కూడా కొంచెం ఇతనితోటి కష్టం రా బాబు అనేటువంటి ఒక వాతావరణం వచ్చింది. అయితే జనసేన టీడీపీ ఎప్పుడైతే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు పొత్తులు ఓట్లు చేయాలని ఏమని అన్నాడో అప్పటి నుంచి కొంచెం వాతావరణం మారింది. కింద క్యాడర్ ఇప్పుడు కలిసి పని చేస్తున్నారు, ఇప్పుడు లోకల్ బాడీ నుంచి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ వైపు నుంచి టీడీపీ నాయకులు కానీ వాళ్ళు ముఖ్య నాయకులు ఎవరు ఏం మాట్లాడినా ఎవరో పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను వ్యాఖ్యలు చేశారు, టీడీపీ వాళ్ళు అందరూ బయటకు వచ్చి మేము స్వాగతం ఇస్తున్నానన్నారు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన నెహ్రూ గారు కూడా చెప్పారు. అలాగే జనసేన నాయకుల నుంచి కూడా వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా దీని మీద వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కడ చేయలేదు. ఇక్కడ ఎవరికైనా ఏదైనా అనుమానం ఉందంటే పైన ఉన్న వాళ్ళ మీద, పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న వాళ్ళ మీద తప్ప ఇంకెవరి మీద అనుమానం లేదు. టీడీపీ వాళ్ళు చాలా క్రమశిక్షణగా, నేను మొదటి నుంచి వస్తున్నాను వీళ్ళు పొత్తులు అన్న కాడి నుంచి, ఒక్కళ్ళు కూడా ముఖ్యమైన నాయకులు అనుకున్న వాళ్ళు, బాధ్యత కలిగిన ఒక్కళ్ళు కూడా కట్టుదాటి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ తాంబూలం ఇస్తున్నారు ప్రతిదీ అంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారి గురించి కానీ ఈ సందర్భం గురించి కానీ. అయితే నిన్న వ్యాఖ్యలు ఆయన డెఫినెట్గా వాళ్ళ క్యాడర్ని సముదాయించుకోవడానికి, సమన్వయపరచడానికి, ఊరడించడానికి కూడా చెప్పాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళకు ఒక రకమైన ఉంటుంది. ఇది ఎందుకు కారణం ఏంటంటే ఒకనొక సీటు గురించి ఆ సీట్ని ఆశించే వాళ్ళు డెఫినెట్గా గొడవ చేస్తారు, ఆ ప్రెజర్ పెడతారు. అది ఆ సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళు ఎలాగ ఇస్తారు అనేటువంటిది చెప్పుకుంటారు వాళ్ళకి. ఇవన్నీ కాదండి, వాళ్ళు యాక్చువల్గా కింద పెద్ద నెహ్రూ గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఎన్ని సీట్లు, ఏ సీటు ఎవరికి ఇవ్వాలి అన్నీ నిర్ణయం అయిపోయినాయి. క్లారిటీ వాళ్ళకు చాలా పిచ్చ క్లారిటీ అందులో స్పష్టంగా ఉంది వాళ్ళకి. అయితే వీళ్ళు ఎందుకో ఈ జాబ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఆ ప్రత్యర్థి ఇంత పనికిమాలిన వాడు అయి ఉండి ఇలాగా అసత్య ప్రచారాలు చేస్తాడని తెలిసి వాళ్ళు నిత్యం ఏదో రకంగా రగల్చడానికి సెన్సిటివ్గా ఉంటారు. ఇప్పుడు జనసేనలో యూత్ ఉంటారో కొంతమందికి డెఫినెట్గా పొత్తు ఇష్టం ఉండదు. వాళ్ళు ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా గెలిచి సీఎం అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. అలాగే టీడీపీలో కూడా కొంతమంది ఉంటారు, క్యాడర్ కానీ లీడర్లు కానీ. కొంతమంది మనకు వాళ్ళతో అవసరం ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది కదా, మనం గ్యారంటీకి గెలుతాం కదా, వాళ్ళతో పొత్తేందుకు, తగ్గితే ఒక 20 సీట్లు తగ్గితేనే ఆలోచనలో డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే ఈ నొప్పి ఎవరికి ఉంటుందంటే ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు, ఆ సీట్లు ఎవరైపోతే వాళ్ళకి నొప్పి ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి ఈ పొత్తు ఉండకూడదని కోరుకుంటారు. కాబట్టి దీన్ని సమన్వయపరుచుకుంటూ వెళ్తూ ఉంటారు, వాళ్ళకి హామీలు ఇచ్చుకుంటారు. లేకపోతే కానీ దాన్ని కూడా ఇద్దరు మీటింగ్లు సపరేట్ పెట్టేసుకుంటున్నారు. ఇదిగో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. లేకపోతే నేను ఎందుకు ఇవన్నీ కూడా 1-2 సార్లు స్ట్రెస్ చేస్తున్నానంటే, ప్రజల్ని ఈ ప్రచారాల ద్వారా నమ్మించి గెలిచిన సందర్భం ఒకసారి ట్రాక్ రికార్డు ప్రూవ్ అయ్యి ఉంది. సో దాన్ని మళ్ళీ అదే చేస్తున్నప్పుడు ఇప్పుడు అంత సీనియర్ నాయకులు ఆయనే నమ్మానండి నేను అని అన్నారు. మీకు ఫేక్ లెటర్లలో వీడియోలు డెఫినెట్గా కొంచెం జనాలు జల్లుమంటే గుండె అందరికైనా. తర్వాత దాన్ని సమన్వయపరచుకోవడం కొద్ది టైం పడుతుంది. ఈ లోపల వైరల్ అయిపోయి డ్యామేజ్ జరుగుతుంది ఎంతో కొంత. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు పొత్తు విషయంలో ఎవరో ఏమీ అనుమానించాల్సిన అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మొత్తం ఆయన ఒక నిమిషం మాట్లాడింది పట్టుకున్నారు, కానీ మిగతా 20 నిమిషాలు మాట్లాడింది ఎవరో పరిగణనలో తీసుకోలేదు. వాళ్ళు అదే పని మీద ఉంటారు. ఏదైతే ఆయన వల్ల మాట్లాడిన దాంట్లో కొంచెం తీసుకుని మాట్లాడుతున్నారు తప్ప మిగతాదంతా చాలా బాగా మాట్లాడాడు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో వాళ్ళ మధ్య పొరపచ్చాలు చాలా పర్ఫెక్ట్గా, చాలా క్లోజ్గా, క్లీన్గా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ అనుమానం ఎవరికైనా ఎందుకు వస్తుందంటే, నేను మొహమాట లాగడం చెప్తున్నాను, మోడీ గారు బీజేపీ వాళ్ళు వస్తుంది అనుమానం. అసలు వాళ్ళు పర్యటన వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు బతిమాలాల్సిన అవసరం, అంత బెట్టు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. వాళ్ళకి ఎన్ని ఓట్లోనే వీళ్ళు బతిమాలుతారు, వాళ్ళ వల్ల ఏదో ఉందో ఉద్ధరిస్తారో రేపు వద్దన్న. వాళ్ళతో అవసరం ఉంటే 2014 నుంచి 19 వరకు వాళ్ళు అధికారంలో లేరా, వీళ్ళు పొత్తులో లేరా, వాళ్ళతో ఎన్డీఏలో లేరా? ఇప్పుడు ఇన్నాళ్ళు ఈ 4 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆయనతోటే ఉన్నాడు కదా, ఏమి సాధించుకొచ్చారు? ఇది మాలాంటి వాళ్ళకి ఒక ప్రశ్న. నెక్స్ట్
పవన్ కళ్యాణ్ గారు పార్టీలోనే పవన్ కళ్యాణ్ గారు మేలు కోరేవాళ్ళే నాగబాబు గారు నిన్న ఒక ట్వీట్ పెట్టాడు. అది నాది కాదంటే ఏదో చెప్పలేం, కానీ న్యూటన్ లా పెట్టాడు. నాలోటోడు ఏమంటాడంటే ఆ న్యూటన్ లా పెడితే నేను ఆర్కిమిడీస్ సూత్రం చెప్తాను. అంటే ఒక వస్తువు గాలిలో భారము, నీటిలో నష్టభారము మధ్య ఉన్న వ్యత్యాసమే ఆర్కిమిడీస్ సూత్రం అంటారు. ఇలాంటి వాదోపవాదాలు వస్తూ ఉంటాయి. మాకేం సంబంధం లేదు, నేనేం మాట్లాడడం. ఎందుకంటే నేనేమి నమ్ముతున్నానంటే డెఫినెట్గా వాళ్ళిద్దరిని ఎవడు విడదీయలేడు. జగన్మోహన్ రెడ్డి తెలిసిపోయింది ఆ విషయం, అందుకనే చేతులు ఎత్తేసాడు అతను. నేను ఇదివరకు ఏమనుకున్నాను, నేను ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ పార్టీ ఖాళీ అవుద్ది, ఆచూకీ ఆనవాళ్ళు ఉండదనుకున్నాను నేను. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, తర్వాత పొత్తుల ప్రకటన, తర్వాత జనాల్లో వచ్చిన స్పందన, లోకేష్ గారి పాదయాత్ర పూర్తిగా సక్సెస్ అవ్వటం, ఒకే వేదిక నీళ్ళు పంచుకోవటం, ఇవన్నీ అరుదైన దృశ్యాలు వాళ్ళు ఎవరో ఊహించినవి. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆశల మీద నీళ్లు జలిపి ఆయన అన్ని ఆశలు అడియాసైని పైన ఈ ఎలక్షన్ కమిషన్ కూడా అసలు పట్టించుకోకుండా 2 షోలాపూర్ దళసర దుప్పట్లు కప్పుకొని పడుకున్న ఎలక్షన్ కమిషన్ కూడా ముందుకొచ్చి ఈ వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇక ఆయనకి లాస్ట్ హోప్ అది కూడా పోయింది. ఇక ఆయన మూలిగే నక్క మీద తాడిపండు పడినట్టు వాళ్ళ చెల్లి వచ్చింది. అంటే ఇది కూడా చెల్లెలు గారి మీద కూడా సొంత మీడియాలో అంతంత ప్రచారాలు ఏంటి? ఇప్పుడు ఆయన చెల్లి గిల్లుడికి ఆయన పక్కలో బళ్ళు అసలు ఇన్నాళ్ళు మాలాటోళ్ళు లేకపోతే వాళ్ళ ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు ఆయన చేసిన విమర్శలకి ఆవిడ ఎండార్స్ చేస్తుంది. అంతకు మించి మోతాదు ప్రజలు ఏమనుకుంటున్నారో ఎవరైనా సరే అది మాట్లాడితే డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఏ అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని ఆవిడ కొండబోతలు కొట్టినట్టు చెప్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన అందుకనే మొన్న చెప్పాడు, వై నాట్ 175 అన్నాడు, నన్ను ఎవరో పేకలేరు అన్నాడు. మెల్లమెల్లగా గ్రాఫ్ జారుకుంటూ వచ్చింది. ఇవాళ మీరే దిక్కు, మీ బిడ్డను మీరే కాపాడుకోవాలన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, మీ బిడ్డను మీరు కూడా కాపాడుకునే పరిస్థితి లేదు కాబట్టి నేనే వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు ఆయన. దీన్ని అయినా సరే వాళ్ళు ఆశ వదులుకోరు. ఇప్పుడు తనది కాకపోతే థర్డ్ షీట్కి ఎదురెక్కమంటారు మా ఏపిన ఈ సామెత ఉంటుంది. అలాగా ఎలాగా పోతున్నప్పుడు మ్యాక్సిమం విధ్వంసం చేసిపోతారు. వీళ్ళ మధ్య పొరపచ్చాలు ఇప్పుడు సెన్సిటివ్గా ఉంటారండి కార్యకర్తలు, వాళ్ళ మధ్య అగ్గి పెట్టడం ఈజీగా ఉంటుంది డెఫినెట్గా. అవన్నీ ట్రై చేస్తారు. టీడీపీ జనసేన ఫేక్ ప్రచారాలే కాదు, ఏబిఎన్ లోగోతో వేసేస్తున్నారు. ఎన్ని వేస్తారు, ఏబిఎన్ లోగో పెట్టేసేస్తున్నారంటే ఏబిఎన్ చెప్పేవి నిజమని కూడా వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి లోగో వేసి చూపించేస్తున్నారు. అప్పుడు అది నమ్మేస్తారు జనాలని అపోహ గేమ్కి వెళ్తున్నారు కదా. దీంట్లో మాటకు మాట ఎలా వస్తుందంటే ఇప్పుడు జనసేన నుంచి జనసేన లెటర్ హెడ్ మీద లేదా జనసేన నిజంగానే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఏమంటారు, మా పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఇవ్వాలో 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు లేకపోతే పెద్దవాళ్ళే అంటున్నారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పవర్ షేరింగ్ ఇవ్వాలంటారు. అప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటారు, సరే అయితే పవర్ షేరింగ్ తీసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి 1 సంవత్సరం 5 మినిస్టర్లు ఇవ్వమని ఇప్పించండి అని అడుగుతారు. ఇవన్నీ మాటకు మాట అంటే నీటికి నాచు తెగులు నోటికి మాట తెగులు అన్నట్టుగా ఒకదానికోటి ఇలాంటివి వస్తూ ఉంటాయండి. ఇవన్నీ పోవాలంటే వీళ్ళు ఏం చేయాలంటే అంటే మనం వాళ్ళకి సలహా చెప్పినంత వాళ్ళం కాదు కానీ సూచన చేయగలం. ఈ క్లారిటీ అంటే ఒక 170 సీట్లు ఉన్నాయి. ఒకవేళ బీజేపీ దరిద్రాన్ని పట్టించుకోవాలనుకుంటే తప్పదనుకుంటే నా ఫీలింగ్ అంటే ప్రజలు మీరు పోల్ పెట్టండి తెలుస్తుంది. ఒకవేళ అనుకుంటే వెన్ రేపీజ్ అని పెట్టుబడి ఎంజాయ్ చేయటానికి ప్రజలు భరిస్తారు. ఎవరి కోసం, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం కోసం బీజేపీని భరిస్తారు. వీళ్ళతో పాటు వీళ్ళు ఏం చేయాలంటే 10, 5 ఎన్ని సీట్లు ఇద్దామనుకున్నా పక్కన పెట్టి కొన్ని వివాదాస్పద సీట్లు కొంచెం ఇప్పుడు వాళ్ళు పొత్తులు మార్చుకుని గొడవలు వాళ్ళు సముదాయించుకోవాలి కదా, ఈనాళ్ళు పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పక్కన పెట్టి ఒక 100, 110 దడేలు పని ఇవ్వాలో రేపు నేను ఇచ్చేయచ్చు కదా. లేట్ అయ్యే కొద్దీ కూడా ఈ గొడవలే. ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చూసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఆయన పని జరగదండి. వాళ్ళందరూ కూడా బిలబిలబంట పారిపోతున్నారు. వాళ్ళు ఎటు పోవాలో తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళు చూడండి వరప్రసాద్ గారు లాంటి వాళ్ళు వీళ్ళు జనసేనలో పోతున్నారు. టీడీపీ డోర్లు మూసేస్తే జనసేనలో పోతున్నారు. అనవసరంగా జనసేన బరువు ఎక్కిపోతే వీళ్ళతో వాళ్ళు ఒరిజినల్ నాయకులు 3 మంది ఉన్నారు. వాళ్ళంతా పవర్ఫుల్ నిజంగా వాళ్ళు ఒరిజినల్. ఒకనాడు టీడీపీలో ఎలా జాయిన్ అయ్యారో జ్యోతి నెహ్రూ గారు లేకపోతే వాళ్ళు తోట సుబ్బారావు గారు వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు కూడా మా మెట్టలోని పవర్ఫుల్ వాళ్ళందరూ ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఉండేవారు టీడీపీలో. అలాంటి వాళ్ళు ఇప్పుడు జనసేనలో ఉన్నారు. వాళ్ళని కాదనుకుని మళ్ళీ ముదిరిపోయిన వాళ్ళందరినీ తెచ్చుకుంటే వాళ్ళ బరువు ఎక్కువ అయిపోద్ది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి